హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నుంచి అయితే అమ్మవారి యొక్క దేవి నవరాత్రులు 9 రోజులైతే పూజలు స్టార్ట్ అయినాయి. ఈరోజు మేము కూడా ఇంట్లో అయితే 9 రోజులు కూర్చుండబెట్టుకొని అమ్మవారిని పూజలు అయితే చేస్తాం. ఈరోజు అయితే పరమాన్నం అయితే చేసినాం, స్వీటు బెల్లం అన్నము. బెల్లం అన్నం ఎట్లా చేసుకోవాలనో అయితే చూపిస్తా. ఇంకెందుకు ఆలస్యం, ముందుగాలనైతే వీడియోలోకి పోదాము. నేనైతే ఒక గిలాస బియ్యం తీసుకొని శుభ్రంగా అయితే కడిగేసేసి ఆ నీళ్ళు వంపేసి మళ్ళీ ఇంకోసారి అయితే మంచినీళ్ళు అయితే దీంట్లో పోసుకొని ఇంకోసారి కూడా 2 సార్లు కడిగి వంపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక్క గిలాస బియ్యం తీసుకున్నాం కదా, గిలాసకి 2 గిలాసాలు పోస్తాం కదా. ఇది పరమాన్నం కాబట్టి ఇంకొక సగం గిలాస జర ఎక్కనే పోయాలి, జర మెత్తగా అయితేనే మంచిగా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టేసుకొని అన్నం అయితే మనం ఉడకబెట్టుకోవాలి మంచిగా. అన్నం జరిగా మెత్తగా అయితే ఉడకాలి. చూసినరా, అన్నం అయితే మనకు చక్కగా అయితే ఉడికిపోయింది. బెల్లంని తురిమేసి పక్కన పెట్టేసేసుకోవాలి. నేను ఒక కప్పు బెల్లంని అయితే తీసుకుంటున్నా. దీన్ని మొత్తం మనం మంచిగా సన్నగా తురిమేసుకొని ఇట్లా అన్నంలో అయితే వేసుకోవాలి. ఆ వేడికి ఈ బెల్లం మొత్తం అంతా కూడా కరుగుతుంది. ఒకసారి మనం చెంచాతో మొత్తం అంతా కలుపుకోవాలి. కలిపితే ఆ వేడికి ఈ బెల్లం మొత్తం అంతా కూడా మంచిగా అయితే కరుగుతుంది. అన్నం ఉడకక ముందు వేసుకోవద్దు, అన్నం ఉడికిన తర్వాతనే మనం ఇట్లా బెల్లం వేసుకొని కలుపుకోవాలి. మనకి ఇది ఉండలు ఉండలు ఉంటుంది, పాకం పట్టుకోవాలని ఏం లేదు. పాకం పట్టకుండా సన్నగా, మరీ పెద్ద పెద్ద ఉండలు కాకుండా సన్నగా జర తురిమేసుకొని వేసుకుంటే వేడికి అట్లా మనకు మంచిగా అయితే కరిగిపోతుంది. ఇప్పుడు ఇంకా ఏదైనా చిన్న గిన్నె పెట్టుకొని ఇంకో పొయ్యి మీద ఒక చెంచా నెయ్యి వేసి నెయ్యి కొంచెం కరగబెట్టుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత దీంట్లోకి మనము డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఫస్ట్ బాదాంలు వేసేద్దాము. బాదాంలు వేసుకుంటే బాదాంలు జర్ర ఫ్రై కానీ కొంచెం టైం పడుతుంది. కిస్మిస్లు దబ్బున ఫ్రై అయిపోతాయి కాబట్టి అవి వేసిన తర్వాత కిస్మిస్లను వేసుకుందాం. మనకి ఇవైతే ఏగిపోయినాయి కదా, ఇప్పుడైతే వీటిని తీసేసి మనం పక్కన అయితే పెట్టేసేసుకుందాము. చూసిండు కదా, మనకి బెల్లం అంతా కూడా మంచిగా అయితే కరిగింది. దీంట్లోకే మనం ఒక 2 ఇలాచీలను అయితే ఇట్లా వేసుకుంటే అయితే సరిపోతుంది. వేసుకొని మొత్తం అంతా కూడా ఇట్లా మంచిగా చక్కగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడే దీంట్లో పాలు ఏం వేయద్దు. ఇదంతా మొత్తం అంతా ఇట్లా కలిసిపోయిన తర్వాత చూసిండ్రు కదా, మంచిగా దీనికి బెల్లం అంతా కరిగి కలర్ అయితే మంచిగా అయితే వచ్చింది. చూసిండ్రా, అదే మంచిగా వేడికి అయితే కరిగిపోతుంది ఇట్లా. ఇప్పుడు మనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు పొయ్యి అయితే కట్టేసుకొని జర్ర చల్లార పెట్టుకోవాలి. ఒక్క 5 నిమిషాలు అయిన తర్వాత, వేడి మీద కాదు, గోరెచ్చగా ఉన్నప్పుడు కాచి చల్లార్చుకున్న పాలనైతే ఇట్లా పోసుకోవాలి. మనము బెల్లం ఉడికేటప్పుడే మనం పాలు పోసినాం అనుకోండి, మనకు పాలన్నీ కూడా జర ఇరిగిపోతాయి. అట్లా కాకుండా మనకు కొంచెం బెల్లం మొత్తం ఇదంతా వేసిన తర్వాత జర చల్లగైన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇట్లా కాచి చల్లార్చుకునే పాలు ఇట్లా పోసుకున్నాం అనుకోండి, మంచిగా ఉంటుంది. ఇంకా జరండి పాలు కూడా పోసుకుందాం, ఎందుకంటే చల్లారితే ఇంకా జర గట్టిగా అవుతుంది కాబట్టి. ఇంకా కొన్ని పాలు అయితే దీంట్లో పోసేసుకొని మొత్తం అంతా కూడా ఇట్లా కలిపేసేసుకోవాలి. చూసిండ్రా, మనకు పాలు ఇరిగాయి. ఇది మంచిగా మనకి గట్టిగా, మరీ గట్టిగా కాకుండా మరీ పలసగా కాకుండా మనకు ఇట్లయితే వస్తుంది. చూసిండ్రు కదా, ఇట్లయితే కలుపుకోవాలి. చల్లగైన తర్వాతనే కలుపుకోవాలి. నేను కింద బాగోని పెడదామని పెట్టలేను కానీ పొయ్యి మీదనే పెట్టిన కానీ పొయ్యి బంద్ చేసిన. చల్లగైన తర్వాత ఇట్లా పాలు పోసుకుంటే మనకి ఇదంతా కూడా మనకి పాయసం అయితే బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇందాకైతే మనము నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనము వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇట్లా పాలన్నీ పోసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇంట్లో వేసుకుంటే కాజులు కూడా వేసుకోవచ్చు. ఇవన్నిటిని కూడా ఇట్లా అన్నంలోకి అయితే ఇట్లా వేసేసుకోవాలి మొత్తము. కొంచెం దాంట్లో నెయ్యి కూడా ఉంటుంది కదా, ఇదంతా వేసేసుకొని మంచిగా అన్నంకి అంతా పట్టేలాగా అయితే ఇట్లా కలిపేసేసుకోవాలండి. మనకు చాలా అంటే చాలా మంచిగా వస్తుంది. పాలు ఎక్కడ కూడా ఇరిగిపోకుండా అయితే ఉంటాయండి. చూసినగా దీన్ని అంతా ఒకసారి కలిపేసేసుకుంటే మనకు బెల్లం పరమాన్నం అయితే మనకు రెడీ అయిపోయినట్టేనండి. ఈరోజైతే అమ్మవారి మొదటి రోజైతే మనకు బాలా త్రిపుర సుందరి అవతారము, అట్లాగే శ్రీశైలంలో అయితే శైలపుత్రి అమ్మవారు. బెల్లం పరమాన్నం చేయాలి కాబట్టి స్వీట్ చేద్దామనేసి పరమాన్నం అయితే చేసిన. మీరు కూడా ఎప్పుడన్నా పరమాన్నం చేస్తే అయితే ఇట్లనే చెయ్యాలి. పాలు ఇరిగిపోవు, చక్కగా ఇది వస్తుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేసి అయితే చూడండి. మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.